హాయ్ ఎట్లున్నారు ఇలా మంచుకున్నారా? నేనైతే మంచుకున్నా, మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా. దోశపిండి హోటల్ స్టైల్ ఎట్లా చేస్తారో చూసేద్దాం. మరి 5 గ్లాసుల రేషన్ బియ్యానికి 1 గ్లాసు మినప్పప్పు తీసుకొని శుభ్రంగా నీళ్లు పోసి కడిగేసి ఇలా కౌష్కడే మెంతులు అయిన ఎక్కువ అయితే షేదవుతుంది. ఇట్లా వేసి నానబెట్టేసుకొని గ్రైండర్లో జరంత గ్రైండర్లో రుబ్బిననుకో పిండి అయితే జిగస్తుంది, ఎదిగవుతుంది. ఇక మిక్సీలో రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న తర్వాత దోశలు వేసే ముందు ఒక్క చెంచాడు చక్కెర వేసి దోశలు వేసుకున్నారనుకుంటే నా సామిరంగా ఎట్లా అంటే అట్లా వాసన వస్తుందంటే వీధి చివరకు వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది దోశలు ఎత్తుంటే. ఇక గిట్ల అయితే దోశలు వేసినాము మేము. మా ఆయన అయితే దోశలు వేస్తుంటే మేము తింటూ ఉన్నాము. ఇక ఈ వీడియో అయితే ఫుల్ వీడియో కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తా, చూసేయండి. దోశపిండి ఎట్లా చేయాలి, మసాలా దోశ ఎట్లా చేయాలి, కోన్ దోశ ఎట్లా చేయాలని అయితే, కారపొడి కూడా ఎట్లా చేయాలని అయితే చెప్పినాము. ఈ వీడియో వాచ్ చేయండి. గట్లనే జరంతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మస్తు వీడియోలు వస్తున్నాయి.